పదములే చాలు రామా, నీ పదములే 10,000, నీ పదములే చాలు. ఏమిటి విచిత్రమైన ఆకారాలు అంటే, శరీరం దాటిన ప్రేతాత్మకు ఏ ఆకారమైనా పొందగలిగిన శక్తి వస్తుంది అని మనకు శాస్త్రాల్లో లేదు. చూచినాయట, ఎవరయ్యా నువ్వు, ఏమీ ఇన్ని రూపాలు ధరిస్తున్నావు, ఇట్టిట్లా సైగలు చేస్తున్నాడు కానీ మాట రావడం లేదు. కమండలంలో నీళ్లు తీసి చల్లినాయట గోకర్ణుడు. అన్నయ్య, సోదరా, నేనే దుందుకారుణ్ణి. నువ్వా? ఇంకా ఉన్నావా? నీకు ఈ ప్రేతత్వం పోలేదా? నేను ఎన్నో శ్రాద్ధాలు చేశానే, ఎన్నో పిండదానాలు చేశానే, గోదాన, భూదాన, హిరణ్యదాన, సువర్ణదానాది దానాలని కూడా చేశానే. నాకు 1000 సార్ల దానాలు చేసిన, ధర్మాలు చేసిన మహాపాపాత్ముడిని నేను. కన్న తల్లి మాటలను ధిక్కరించి ఆమెను హింసించాను. గురువు లాంటి తండ్రి గారిని మనస్సు బాధ పెట్టాను. అన్నదమ్ముల్ని, అక్కజెల్లెళ్ళని, తోబుట్లుల్ని, కుటుంబాన్నే వదిలిపెట్టి నా సేవ కోసమే వచ్చింది భార్య. ఆమెను కూడా తిరస్కరించాను. ఇంకా ఇంతటి పాపాత్ముడికి అంటే మరి ఇన్ని రకాల శాస్త్రోక్తమైన శ్రాద్ధాలన్నీ చేశాను కానీ ఇవన్నీ అబద్ధమా అన్నాడు. ఇక్కడ సందేహం వరకు వచ్చిందంటే చేసిన గోకర్ణుడికే వచ్చింది. బయలుదేరినాడు, నాయనా నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అనేక పుణ్యక్షేత్రాలు తిరుక్కుంటూ ఎక్కడెక్కడ పండితులు కనిపిస్తే, ఎక్కడెక్కడ విద్యావంతులు కనిపిస్తే అక్కడక్కడ అడుగుతున్నాడట, ఏమండి మా తమ్ముడు ఇలా ప్రేత అయిపోయినాడండి, మరి వాడికి ఎన్ని చేసినా కూడా కాలేదంటే, గోకర్ణ నీవే మహాపండితునివయ్యా, మాకేం తెలుసు, ఇంకా ఎవరైనా తెలిస్తే అడుగు. ఒక ఆయన సలహా చెప్పాడట, ఇవన్నిటికీ సాక్షిభూతుడు సూర్యభగవానుడయ్యా, ఆ సూర్యభగవాను అడిగితే నీకు సరి అయిన సమాధానం చెప్తాడు. బయలుదేరాడు. ఎక్కడికి పోవాలంటే సూర్యలోకం పోవాల్సిన అవసరం లేదు. సూర్యుడు లేని చోట ఎక్కడుంది? ఏ ఊళ్ళో లేడు సూర్యుడు. యకర్త జగతాం భర్త సంహర్తమాసాం నిధి ప్రణమామితం ఆదిత్యం బహిరంతస్తమోపహం. సూర్యనారాయణ భగవానికి. సూర్యభగవాన్ని ప్రార్థన చేశాట గోకర్ణ. ఎందుకోసం నన్ను ప్రార్థించావు, నీకేమిటి సందేహం అన్నాడు. తండ్రి, మా తమ్ముడు దుందుకారుడు బలవన్ మరణాన్ని పొందాడు. ఆ విషయం తెలిసి నేను ఎన్నో శ్రాద్ధాది కార్యక్రమాల్ని కాశీ, ప్రయాగ ఇత్యాది క్షేత్రాల్లో చేసి ఇంటికి వస్తే వాడు ఆ ప్రేత తిరిగినే ఉన్నాయండి. మరి ఇంకా అసలు శాస్త్రం అబద్ధమా, చేసిన నాకు శ్రద్ధ లేదా, ఆ మంత్రాలు అబద్ధమా అంటే ఏది అబద్ధం కాదు, అన్నీ నిజమే. కానీ కొన్నిటితోని కొన్ని పోతాయి, కానీ ఒక్కదానితోని అన్నీ పోతాయి. ఏమిటండి అది? భగవన్ నామస్మరణ. ఆ భగవన్ నామస్మరణానికి లోకానికి అందించింది ఏమిటో తెలుస్తున్నా? శ్రీమద్ భాగవతం. ఆ భాగవతాన్ని నువ్వు ఒకవేళ వానికి వినిపిస్తే వాని ప్రేతత్వం తీరిపోతుంది. ఇందులో లేనటువంటిది ఇందులో ఉందా? అవునయ్యా, ఎన్ని పూజలు చేసినా కూడా చివరి వరకు తులసి దళాన్ని తీసుకొని ఏమంటారు? సర్వం శ్రీ కృష్ణార్పణం వస్తుంటూ ఆ కృష్ణార్పణం చేయకపోతే ఆ పూజకు ఫలమే లేదు. కనుక ఆ శ్రీకృష్ణ చరణ అమృత చరిత్రను లోకానికి అందించింది శ్రీమద్ భాగవతం. అంటే ఎలా చేయాలి ఆ భాగవతాన్ని అంటే మంచి ముహూర్తం చూసుకో, మంచి స్థలాన్ని చూసుకో, హితులను, స్నేహితులను, బంధువులను, భక్తులను, సంఘాలను అన్నిటి పిలుచుకో. పిలిచి విశాలమైనటువంటి యొక్క మంటపాన్ని ఏర్పాటు చేయి. వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూర్చోగలిగిన ఆసనాలను ఏర్పాటు చేయి. వచ్చిన వారందరికీ కూడా షడ్రసోపేతమైనటువంటి యొక్క ప్రసాదాలు ఏర్పాటు చేయి. చక్కగా అందమైన వేదిక ఏర్పాటు చేయి. దాని తర్వాత భాగవతం చెప్పేటప్పుడు చక్కని పారాయణం చేసేవాళ్ళు, జపం చేసేవాళ్ళు, హోమం చేసేవాళ్ళు, ఇవన్నీ దీనికి భాగవతానికి అంగాలు అంటారు. అవన్నీ ఏర్పాటు చేసుకో. రాయి అందరికీ ఉత్తరం,
ఏమని రాయాలి, ఎవరు రాయాలి, ఎట్లా రాయాలి అంటే వ్యాస భగవానుడే చెప్పాడు. ఎవరెవరిని పిలవాలి భాగవతానికి? ఆర్య సంఘములారా, ఆర్య సంఘములారా, అతిశాంత గుణులారా, సంగీత పరులారా, సరసులారా, వేదాంత పరులార, విజ్ఞాన నిధులారా, సమ్మతోత్తములార, స్వాములారా, సకల కులమస స్త్రీ పురుష సమితులారా, మీదు పుత్రుండనౌదునే యోధులారా, తప్పుదిద్దుడి మృక్కెదా ధన్యులారా. ఎంత వినయంగా ఉండాలి ఆ ఉత్తరం అంటే. ఆర్య సంఘములారా, గీతా సత్సంగం, జప సత్సంగం, భజన సత్సంగం, ఎన్ని సత్సంగాలున్నాయో అన్ని సత్సంగాన్ని పిలుచుకోవాలి. అతి శాంత గుణులారా, అన్నిటికంటే పెద్దదండి. పిలవకుండా వచ్చేటి ప్రపంచంలో రెండే, ఎటువంటి ఇన్విటేషన్ లేకుండా వస్తాయి. ఒకటి కోపము, రెండు నిద్ర. కనుక కోపం అనేటువంటిది విడిచిపెడదామంటే ఆయన వెళ్ళిపోయాడు కాశీకి వెళ్ళి, అందరూ అన్నీ విడిచిపెడుతూ ఉంటే బ్రాహ్మడు అడిగాడు, బాబు నువ్వేం విడిచిపెడదామను? ఇగో చాలా నేను కోపం విడిచిపెడదాం అనుకోండి. ఆహా, ఇంతవరకు కాశీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా దీన్ని విడిచిపెట్టేదయా, నువ్వు విడిచిపెడుతున్నావు అంటే చాలా సంతోషం అని ప్రాయశ్చిత్తం చెప్పిండు, మంత్రం చెప్పిండు, కోపాన్ని వదిలిపెట్టిండు, ఇంటికి వచ్చి. పూర్వకాలంలో కాశీకి తిరుపతికి వెళ్ళిన వాళ్ళని చూడడానికి 100 మంది వచ్చేదండి ఇంటికి. ఇప్పుడు రావడం లేదు. కానీ స్వామి కాశీకి వెళ్ళారట. వెళ్ళానండి. అక్కడ ఏం వదిలిపెట్టారు సార్ మీరు? నేనానండి, కోపాన్ని వదిలిపెట్టారు. కోపాన్ని వదిలిపెట్టారు, చాలా సంతోషం సార్. ఇంకోడు వచ్చిండు, ఏం వదిలిపెట్టానండి? అక్కడ కోపం అండి. కోపమా? చాలా సంతోషం. ఇక వరుస బట్టి వస్తున్నారు, ఏం వదిలిపెట్టారు, ఏం వదిలిపెట్టారంటే వీడికి ఏం వస్తుంది? ఏమయ్యా పొద్దుటి నుంచి ఒకటే లొల్లి, ఏం వదిలిపెట్టా, కోపం వదిలిపెట్టినట్టే మీకు బుద్ధి లేదా అన్నాడు. కోపం నీవు వదిలిపెట్టావు కానీ బాబు, నిన్ను కోపం వదిలిపెట్టలేదు. అందుకోసమై అతి శాంత గుణులారా, సంగీత పరులారా, శాంతమైన గుణం కలిగిన వాడు. అమ్మా, కార్యక్రమం చేసుకున్నప్పుడు అలకలు కోపాలు పనికిరావు సుమా, శాంతంగా ఉండండి, శాంతంగా ఉండండి. శాంతపరిచే వాళ్ళు ఉండాలట భాగవతాలు. అతి శాంత గుణులారా, సంగీత పరులారా. అద్భుతమైనటువంటి ఒకటే గొడ్డలి పురాణం చెప్పినట్టుగా చెప్తూ ఉంటే ఏమొస్తుంది మనకు? పుణ్యం తర్వాత వస్తుంది, నిద్ర మొదలు వస్తుంది. అందుకోసమై చక్కనైనటువంటి సంగీతాన్ని అందించేటువంటి మహనీయులను కూడా పిలుచుకోవాలి. సంగీత పరులారా, సరసులారా. మధ్య మధ్యలో కొంచెం నవ్వించే వాళ్ళను కూడా, సారస్యతంగా మాట్లాడే వాళ్ళని కూడా పెట్టుకోవాలి. వేదాంత పరులారా, కొన్ని విషయాలు వస్తుంటాయి, ఎంత తరచినా మనకు అర్థం కాదండి. అది అయ్యా ఆయన చెప్పింది ఏదో అర్థమైనట్టే అర్థమైంది కానీ మళ్ళీ ఏం అర్థం కాలేదండి అంటూ ఉంటాం. ఆ అర్థాన్ని విడమర్చి చెప్పగలిగిన వేదాంతులు కూడా ఉండారట. వేదాంత పరులార, విజ్ఞాన నిధులారా, మంచి పండితులు ఉండాలి. ఆ చెప్పింది ఏదో మాకు అర్థం కావలేదు సార్ అంటే, నేను చెప్తానయ్యా వివరంగానే చెప్పేవాళ్ళు కూడా ఉండాలట. విజ్ఞాన నిధులారా, సమ్మతోత్తములారా. ఏది చేసినా కూడా విమర్శించకుండా ఉత్సాహపరిచేవాళ్ళు ఉండాలట. అది చాలా ముఖ్యమండి. ఏం చేసినావు, అదంతా కింద పారబోసినావు, ఇది మీద పారబోసినావు, ఇట్లాంటి మాటలు మాట్లాడితే పాపం చేసే వాళ్ళకు నిరుత్సాహం కలుగుతుంది. ఒక ఆమె భాగవతానికి వస్తూ బిందెడు పాలు తీసుకొచ్చి అందరికి పోద్దామని చెప్పేసి నెత్తి మీద పెట్టుకొని వచ్చింది. వస్తోంది ఆమె వెంటో పండితుడు కూడా వస్తున్నాడు. రంగ పాపం ప్రారబ్ధ కర్మ పోట్రాయి తాకింది, అడ్డం పడ్డది, బిందెడు పాలు పోయాయి. అయ్యగారు భాగవతానికి పాలు తెస్తుంటే కింద పోయినాయి కదా, నాకేమన్నా దోషమా అన్నాడు. కాదు తల్లి,
నీ పూర్వజన్మ సుకృతం అది. అదేంటండి పాలు బోర్లో పడితే సుకృతం అంటున్నావు? పాలు ఎట్లా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? ఆవు నుంచి వచ్చాయండి. ఆవు ఎట్లా పాలు ఇవ్వగలిగింది? గడ్డి తింటేనండి. గడ్డి ఎక్కడ మొలిచింది? భూమి మీదనండి. అందుకోసమే పాలకు మూలం ఆవు, ఆవుకు మూలం గడ్డి, గడ్డికి మూలం భూమి. నీ పాలు భూమి పాలైపోయినాయి గనక ఆ భూదేవికి నువ్వు పాలతోని అభిషేకం చేసినటువంటి యొక్క పుణ్యం వచ్చింది కనుక పాల సముద్రంలో పడుకునేట ఆయన ఉంటాడు కదా, ఆయన పేరేమి? నారాయణమూర్తి అండి. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళడానికి ఓ ఈ పాలు ఇక్కడ పడ్డాయని చెప్పిండట. అట్టనా? మరి మళ్ళెప్పుడంటే పొయ్యానని పారబోయకూడదు, పడ్డాయి అంతే. దానికి అది శాస్త్రం, దీనికి ఇది విరుగుడు అని చెప్పాడు. అందుకే సమ్మతోత్తములారా స్వాములారా, వాళ్ళే కాదు సకల కులమత స్త్రీ పురుష సమితులారా, వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ చివరికేమన్నాట, సకల కులమత స్త్రీ పురుష సమితులారా, మీదు పుత్రుండనవుదునే యోధులారా, తప్పు దిద్దుడి మృక్కెదా ధన్యులారా. నన్నందరూ కూడా నన్ను తరింపజేయడానికి మీరందరూ వచ్చారు అని అనుకోవాలట. పిలిచాడు, భాగవత సప్తాహం ఏర్పాటు చేశాడు. వచ్చాడు దుందుకారి. అన్నయ్య నాకు శరీరం లేదు కదా, నేను ఎట్లా వినాలి అంటే, నాయనా ఇదిగో పెద్దలు చెప్పారు, ఈ వెదురు బొంగులో నీవు నీ ఆత్మను నిలుపుకో. వెదురు బొంగు ఎందుకంటే ఇంకా వేరే బొంగు వేరే కట్టి పనికిరాదా, చందనం చెక్క పనికిరాదా అంటే వెదురు కర్రను వచ్చి వెక్కిరించిన ఐటమ్ మిగతా చెట్లన్నీ. ఓ మర్రి చెట్టు వచ్చిందట, నా ఆకు మీద స్వామి పడుకున్నాడు, నేను గొప్పదాన్ని. ఓ తాడి చెట్టు వచ్చిందట, వేదశాస్త్రాలన్నీ నా ఆకుల మీద రాశారు, నీకేముంది అన్నాడు. ఆ తర్వాత మామిడి చెట్టు వచ్చిందట, నా ఆకులు ప్రతి ఇంటికి పండగ నాడు తోరణాలు పెడతారు, నీ ఆకులు పెడతారా? పాపం అన్నీ వచ్చి వెక్కిరిస్తే వెదురు బొంగు అడిగిందట, స్వామి నన్నెందుకు పుట్టించావు అసలు, నేను దేనికి అక్కడికి రానా అంటే, అక్కరకు దేనికి రాను అన్నవాడే అక్కడికి వచ్చేటట్టు చేస్తాడు భగవంతుడు. ఏ చెట్టుకు లేనటువంటి గొప్పతనాన్ని నీకు ఇస్తూ ఉన్నాను, తీసుకో. ఏమిస్తావు స్వామి? ఏమిస్తానా? నీ యొక్క ఆ కంక బద్దలతోనే అల్లిన చాటలోనే పడుకోబెడతారు పుట్టగాని, అది ప్రాధాన్యత నీకు ఇస్తున్నాను. తర్వాత బొట్టు పెట్టుకోవాలంటే నీ పుల్లతోనే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎవరైనా వృద్ధుడైపోతే పట్టుకునేది ఏ కర్ర? నీ కర్రని. ఆ తర్వాత మరి ఎక్కడైనా నీకు పూత కాత ఏమి లేదన్నావు కదా, మంచినీళ్లు పోసుకొని ఎండలో వెళ్ళాలంటే ఎండలో పోసుకుంటారు ఎరికైనా, వెదురు బొంగు కర్రలలో పోసుకునేవాడు వెనకట. అంతేకాదు, ఎవడైనా ఈ లోకం నుంచి వెళ్ళిపోదలుచుకున్నప్పుడు వాడిని పట్టుకోవడానికి కూడా నీ కర్రలే వాడతా. అంతేకాదు, నువ్వు నన్ను ఎందుకో అక్కడికి రాని దాన్నివి అన్నావు గనక అందరికీ అక్కడికి వచ్చేట్టుగా నేను చేసి నీ కర్రతోనే వేణువు చేయించుకొని వాయిస్తూ ఉంటాను, నా పెదవులకు తాకి ఉంటాను. అన్యథాన్ శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఎవరైతే అంటారో వాళ్ళను నేను స్వీకరిస్తాను అని వెదురు కర్రకు అంత గొప్పతనాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఆ వెదురు కర్రను అక్కడ ప్రమాణంగా పెట్టుకున్నాడు. గోకర్ణుడు పురాణాన్ని ప్రారంభం చేశాట. వేలాది జనం వచ్చినారు, అందరూ వింటూ ఉన్నారు, ఆయనే వింటూ ఉన్నాడు. ఆ వెదురు బొంగులో కూర్చొని దుందుకారుడు ఒక్కొక్క రోజు దానికి ఎన్ని కణుపులు ఉన్నాయట అంటే 7 కణుపులు ఉన్నాయి. మొదటి రోజు పురాణ సమాప్తం కాగానే ఒక దానికి ఉన్న కణుపు పగిలిపోయింది. రెండో రోజు 2, 7వ రోజు 7 కణుపులు పగిలిపోయి ముందుకు వచ్చి నిలబడ్డాట. ఎవరు? దుందుకారుడు. గోకర్ణుడు వచ్చినాడట. స్వామి మీరెవరు అని అడిగాట. అయ్యో అన్నయ్య నేనే దుందుకారుణ్ణి. అగో ఇలా ఎలా అయిపోయావు? ఎలా అయిపోయానో నాకు తెలియదు, ఎందుకు అయిపోయానో నాకు తెలియదు, కానీ ఇలా అయిపోయాను.
పట్టు పీతాంబరాలు ధరించినాడు, దివ్యమైన మకరకుండలాలు ధరించినాడు, హారాలు వేసుకున్నాడు. దివ్యమైన విమానం రానే వచ్చింది వైకుంఠలోకం నుంచి. నేను వెళ్ళొస్తానన్నట. వెళ్ళొస్తానని చెప్పడానికి వీల్లేదు. వైకుంఠం వెళ్ళినాక మళ్ళీ ఎక్కడ వస్తాను? అక్కడనే ఉంటావు, కానీ నన్ను మర్చిపోకు. ఆ స్వామి దగ్గర పురాణం చెప్పిన నన్ను కూడా మా అన్నయ్య చెప్పాడని ఓ మాట చెప్పు స్వామికి. వెళ్ళిపోయాట. మిగతా వాళ్ళందరూ చూశారు. అయ్యా, మరి విమానాలు ఒక్కైనకే వచ్చింది ఏమిటి, మా అందరికీ రాలేదు, మేము ఇంటులేమా అన్నాడు. అవును నిజమే, మరి మీకెందుకు రాలేదు విమానాలు? విష్ణుదూతని అడిగాయట. ఏమండి వీళ్ళు మరి ఇంతమంది విన్నారు కదా ఈ భాగవతాన్ని, ఎందుకు రాలేదు వీళ్ళకి విమానాలు అంటే, చెప్పడంలో భేదం లేదయ్యా. పాఠశాలలో టీచరు పాఠం చెప్తాడు, అందరికీ ఒకటే తిరిగా. అది గ్రహించేవాడి యొక్క దృష్టిని బట్టి ర్యాంకులు వస్తాయి. వీళ్ళేదో విందామని కూర్చున్నారు, కానీ నిజంగా మోక్షం వస్తుందనేటువంటి యొక్క విశ్వాసం వీళ్ళకు లేదు కనుక వీళ్ళకు విమానం రాలేదు. మరి ఎట్లా ఏముంది కనుక ఇప్పుడు చూశారు కదా, మళ్ళీ ఇంకోసారి వినేటప్పుడు వీళ్ళు శ్రద్ధగా వింటారు. వీళ్ళందరికీ కూడా మళ్ళీ విమానాలు వస్తాయి అనగానే పండరీపురంలో చెప్పాడట గోకర్ణుడు. తర్వాత ఆ విన్న వాళ్ళందరికీ కూడా విమానాలు వస్తే అక్కడ ఉండేటువంటి యొక్క పక్షులు, జంతువులు అడిగాయట, మనుషులు గనక విన్నారు గనక వాళ్ళకి ఏదో విమానాలు వచ్చాయి, కానీ మా లాంటి వాళ్లకు ఈ జన్మలకు ఎక్కడ విననవసరం లేదు, ప్రసాదం తిన్నా చాలు మోక్షం వస్తుంది అన్నాడు. మిగతా పశుపక్షి మృగాదులకు అన్నిటికీ కూడా మోక్షం వస్తే అప్పుడు గోకర్ణుడు స్వామిని ప్రార్థన చేశాడట. మరి కలియుగంలో యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, తీర్థయాత్రలు, దాన ధర్మాలు చేసేటువంటి శక్తి అందరికీ ఉండదు కదా. ఎట్లా అంటే, నాయన ఎక్కడైతే భాగవతంలో ఈ గోకర్ణోపాఖ్యానాన్ని మొట్టమొదలు వింటారో మహత్యంలో, ఆ విన్నవాళ్ళకే కాదు, విన్నవాళ్లను కన్నవాళ్ళకు కూడా, కన్నవాళ్లకు కన్నవాళ్ళకు కూడా, వీళ్ళు కన్నవాళ్ళకు కూడా అందరికీ మోక్షం ఇస్తుంది ఈ భాగవత గ్రంథం అని చెప్పినాయట. గోపాలకృష్ణ భగవానికి జయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ హరయే నమః. అద్భుతమైనటువంటి యొక్క మహాత్మ్యాన్ని, సప్తాహ యజ్ఞ విధానాన్ని అంతా చెప్పాట. కలియుగంలో ఈ భాగవత సప్తాహం తప్ప దేనితోని సులభంగా భగవంతుణ్ణి చేరేటువంటి యొక్క మార్గమే లేదు. అందుకోసమే మరి వినేవాళ్లకు ఏముండాలి, చెప్పేవాళ్ళకి ఏముండాలంటే, భాగవతంలో చెప్పిన వాళ్ళకి ఎంత దక్షిణ ఇవ్వాలని లేదండి, విన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలని ఉంది. వాళ్ళకి ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టాలి, ఏమేమి వస్తువులు ఇవ్వాలి, ఎంతెంత సత్కరించాలి, విన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళు కనుక మళ్ళీ పండరీపురంలో చెప్పినాయట, వాళ్ళకు విమానాలు వచ్చినాయట. ఈ గోకర్ణోపాఖ్యానాన్ని విన్నవాళ్లకు ఇక్కడ సూతల వారు చెప్తున్నాడు, అయ్యా పోయిన వాళ్ళ కోసమైనా భాగవతం వినవచ్చా అని మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాను. పోయిన వాళ్ళ కోసం, పుట్టేవాళ్ల కోసం. అందుకోసమే మహాత్ములు ఎంతమంది అయితే మన లోకంలో అవతరించినారో, శంకర భగవత్పాదాచార్య, భగవద్ రామానుజాచార్య ఇత్యాదులు, వాళ్ళు గర్భవతులుగా ఉన్నప్పుడు నిరంతర భాగవత శ్రవణం చేశారట. కనుక అలాంటి మహనీయులు ఈ లోకానికి వచ్చారు, మనందరినీ ఉద్ధరించారు. అటువంటి యొక్క శ్రీమద్ భాగవతాన్ని విన్నవాళ్లకు, వినిపించిన వాళ్లకు అద్భుతమైనటువంటి ఒక స్థితి ఉంటుంది అనగానే అక్కడ వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా నిన్న కథలో పాండవుల దగ్గర నుంచి ప్రారంభించావు కథ. పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నారన్నావు, మధ్యన ఎవడో జీమూత మల్లుడు వచ్చాడు, భీముడు ఏదో ఓడగొట్టాడు, అయిపోయింది అన్నావు కదా. మరి తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరుగుతుంది? పాండవులు ఎక్కడున్నారో గుర్తించాలనే ఉద్దేశ్యంగా కౌరవులు ఎప్పుడైతే జీమూత మల్లుడిని పంపించినారో, వాడక్కడ ఎప్పుడైతే స్వస్తి అయిపోయినాడో, కౌరవులకు ఒక దివ్యమైనటువంటి ఒక ఆలోచన వచ్చింది. పాండవులు ఎక్కడో లేరు సుమా, విరాట్ నగరంలోనే ఉన్నారు అనుకున్నారు. మరి విరాట్ మహారాజు గారికి ఉన్నటువంటి యొక్క సంపద ఎట్లాంటిది, ఏం సంపద ఉంది ఆయనకు అంటే, అద్భుతమైనటువంటి యొక్క గోసంపద. ఎవరికైనా కూడా గోసంపదనే ప్రధానమైందండి.
అందుకే మనవాళ్ళు వెనకడే ఏమనేవాళ్ళు? పాడి పంట. పాడి మొదల పంట మొదల? పాడి మొదలు. అందుకే పాడి పంటలతోని ఆ గ్రామం అంతా సుభిక్షంగా ఉందండి అంటే అక్కడ చక్కనైన గోవులు ఉన్నాయి. ఆ గోవుల ద్వారా వచ్చేటువంటి యొక్క పదార్థాల ద్వారా పంటలు పండుతున్నాయి. సుఖంగా ఉన్నారు జనమంతా కూడా, శాంతిగా ఉన్నారు. ఎక్కడ గోవులుంటే అక్కడ శాంతి నెలకొలుతుంది. గోవు యొక్క మహత్యాన్ని భాగవతంలో ఎంతో గొప్పగా చెప్పాడు. ముందు ముందు వస్తుంది మనకు అది. అక్కడికి బయలుదేరినారు. ఎన్ని ఆవులు ఉన్నాయంటే లక్షల ఆవులు ఉన్నాయి. విరాట్ మహారాజు గారికి అద్భుతమైనటువంటి యొక్క విషయం తెలుసుకున్నారు. కౌరవులు సైన్యాన్ని సమకూర్చుకున్నారు. చక్కగా చతురంగ బలాలతోని బయలుదేరినారట యుద్ధానికి. విరాట్ నగరం మీదికి బయలుదేరినారు. అక్కడ హఠాత్తుగా వచ్చి పడ్డారు వీళ్ళంతా. విరాట్ మహారాజు గారు ధర్మరాజుతో అంటున్నారట, కౌరవ సేన మన మీదికి యుద్ధానికి వస్తుందట మహాత్మా, ఏం చేద్దాం? ఏం చేయడం ఏంటి? వచ్చే పడ్డది సేన. దక్షిణ దిశలోకి సేన వచ్చింది. దక్షిణంలో ఉండే గోగ్రహణాన్ని చేసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సుశర్మ మొదలుగా గల వాళ్ళందరూ విరాట్ మహారాజు గారితో సహా అందరూ కూడా కలిసి యుద్ధం చేస్తున్నారట. ఒక పక్క చూచినారట అక్కడ కౌరవులు. దక్షిణ భాగంలో చేసే యుద్ధానికి విరాట్ మహారాజు గారు సైన్యం అంతా వచ్చేసింది కనుక ఈ సమయంలోనే ఉత్తర గోగ్రహణం కూడా చేద్దాం. అక్కడే వాడు సైన్యం లేరు. బయలుదేరినారట వీళ్ళు. కొంత సైన్యం అంతా ఉత్తర దిశలో ఉండే గోవులను తీసుకువెళదామని బయలుదేరినారు. ఉత్తర కుమారుడు మాత్రం ఉన్నాడు భవనంలో. మహారాజా, ఏమైంది? మన వాళ్ళందరూ కూడా దక్షిణ గోగ్రహణానికి కౌరవులు వస్తే వాళ్లతోనే యుద్ధం చేయడానికి వెళ్ళిపోయారు. మరి ఇక్కడ ఉత్తర గోగ్రహణం చేయగలగడానికి మళ్ళీ ఇక్కడికి ఇటు వచ్చింది సైన్యం. మరి ఎవరు లేరా? నేను ఉన్నాను కదా, చాలు ఒక్కడిని ఎంతమందినైనా కూడా మట్టు పెట్టగలుగుతానంట. ఉత్తర ప్రజ్ఞలు అంటారు, చేతగాని వాడు మాట్లాడే మాటలు. మరి ఎవరెవరు ఉన్నారు అక్కడ వీరులు అని అడిగాడు. చాలామంది ఉన్నారయ్యా. భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, దాని తర్వాత అశ్వత్థామం ఉన్నాడు. అంటే వీళ్ళందరినీ కూడా భీష్మాచార్యుని యొక్క గుండెలో నిద్రపోతాను నువ్వు అనుకుంటున్నావేమో. ద్రోణాచార్యుని యొక్క దర్పాన్ని అణగదొక్కుతానన్నాడు, ప్రగల్భాలు పలికినాయట. కానీ నేను యుద్ధానికి వెళ్ళాలి అంటే రథం నడపడానికి నాకు మరి సారథి ఎవరు లేరు కదా అన్నాడు. నేనున్నాను సారథిని. నువ్వా? కనీసం పేడిమూతి కలిగిన వానితోని సారథ్యం చేయించుకొని యుద్ధానికి వెళితే నాకేం కీర్తి ఉంటుంది కనుక మహారాజా, నా మూతి ఎట్లా ఉంటే గుర్రాలు బాగా నడిస్తే అయిపోయాయి కదా, నీకు నేను సారథ్యం చేస్తాను. ద్రౌపదీదేవి, ఉత్తరాదేవి వీళ్ళందరూ కూడా వచ్చారట. వచ్చి, అయ్యా ఇక్కడ కావలసింది ప్రధానమైంది యుద్ధం. ఆ యుద్ధం జరపాలి అంటే మరి ఎవరో ఒకడు సారథి కావాలి కదా. ఆ సారథి ఇగో ఈయన తీసుకువెళ్ళు అన్నట్టు. ఏమిటో ఆయన చూస్తేనే కాదు, ఆపద్ధర్మంలో ఎవరైనా కూడా నిర్ణయించుకోవచ్చు. సారథ్యం వహిస్తాడు ఆయన బాగా. కవచం దొడుక్కున్నాడు అర్జునుడు. బృహన్నర రథాన్ని తోలుతూ ఉంటే అప్పుడు అన్నాట ఉత్తరుడు, ఏవయ్యా అర్జున బృహన్నల, మనం పెళ్ళికి వెళుతున్నామా పేరంటానికి వెళుతున్నామా? ఈ రథాన్ని ఇంత మెల్లగా భవనిస్తున్నామేమిటి? గుర్రాల చేత, జాతి గుర్రాల చేత భరతనాట్యం చేయిస్తున్నావు అన్నాడు. మహారాజా, నువ్వు సుకుమారుడవు, రాజకుమారుడవు. రథంలో అదిరిపోతావనే ఉద్దేశ్యంగానే నేను మెల్లగా తీసుకువెళుతున్నాను. ఇక చూడు నా సారథ్యం అన్నాట. అది భూమి మీద పోతుందా ఆకాశం మీద పోతుందా రథం తెలియకుండా పోతూ ఉంటే అన్నాయట ఉత్తర కుమారుడు, ఏం సారథ్యమయ్యా బాబు, ప్రాణం పోయేటట్టుగా ఉంది. అట్లంటే అట్లన్నావు, ఇట్లంటే ఇట్లంటున్నావు. వెళ్ళిపోయినాయట. అద్భుతమైనటువంటి యొక్క సైన్యానికి ఎదురుగా నిలబెట్టాడు రథాన్ని బృహన్నర. ఏమయ్యా బృహన్నర, సైన్యం దగ్గరికి తీసుకువెళ్ళు అంటే సముద్రం దగ్గరికి తీసుకొచ్చేవేమిటి అన్నాడు. సముద్రం కాదు మహారాజా, ఇదంతా కౌరవ సైన్యం అన్నాడు. అబ్బా, ఇంత సైన్యమా? కనుచూపు మెరకు కూడా కనిపించడం లేదేమిటి? ఆ చివరి వాడెవడో కనిపించలేకుండా ఇంత సైన్యం ఉంది.
వెంటనే ఏమైపోయిందంటే ఉత్తరుని కాళ్ళు చేతులు వణకడం మొదలుపెట్టినాయట. నిజమే బృహన్నల, ఇంతమంది కౌరవ సైన్యమేనా ఇదంతా? అవును. పోనీ దీనిలో వీరాధి వీరులెవరో నీకు తెలుసా అన్నాడు. ఎందుకు తెలియదు? కాంచనమయ వేదికా కనకేతనోజ్వలము వాడు కలశజుండు. అదిగో ఆ మహానుభావుడు ద్రోణాచార్య స్వామి. సింహలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు. అతడే అశ్వత్థామ, మహావీరుడయ్యా అతడు. అట్లాగా ఆ తర్వాత కనకకో వృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు. లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు. అతడే రాధాసుతుడు. ఎవరనుకుంటున్నావు? ఆయన కర్ణుడు, మహావిలుకాడు అతడు. అట్లాగా మరి ఆ తర్వాత అన్నాడు మణిమయోరుతిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి. దివ్యమైన మణిమాలలు ధరించి మణికిరీటాన్ని ధరించిన వాడు ఉన్నాడే, ఆయననే దుర్యోధనుడు. మరి ఈయననండి ఆ పెద్ద మనిషి, ఆయన ఎవరనుకుంటున్నావు? మహానుభావుడైనటువంటి యొక్క వాడు మహోగ్రశిఖర ఘనతాళ తర్వగు శిరము వాడు సురనదీ సూనుడు ఏర్పడదూచుకొనుమా. ఆయననే గంగాపుత్రుడు భీష్ముడు. సూచనట బృహన్నల, నువ్వు ఇవి చెప్పిన తర్వాత ఎందుకో నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయనట. అయ్యో, నీకెందుకు అడుగుతున్నాయి? భీష్మాచార్యుల గుండెలో నిద్రపోతాన్నావు, ద్రోణాచార్యుని దర్పాన్ని తీసివేస్తాన్నావు. మరి ఆ మాటలని ఎక్కడ పోయినాయి? నాకేం లేదే, మా అమ్మకు నేను ఒక్కడిని కొడుకును బాబు, నన్ను తీసుకుపో తొందరగా ఇంటికి అన్నాడు. అవ్వా, ఇక్కడికి వచ్చి ధనస్సు బట్టి బాణాన్ని సంధించి వెనుదిరిగిపోతూ ఉంటే వీళ్ళంతా నవ్వుకొని నాకేం అన్నాడు. నీకేమి? దిగు కిందికి. ముందుకు ఓరించాడు రథాన్ని. రథం దుంకినాడు. ఉత్తరుడు పారిపోతూ ఉన్న ఉత్తరుణ్ణి పట్టుకోవడానికి ఉత్తరుడేమో శత్రువులకు వెన్ను చేసి ఉరుకుతున్నాడు. బృహన్నలనేమో శత్రువులకు వక్షస్థలాన్ని చూపుతూ వెళుతున్నట. వెనక నడుస్తుంటే భీష్ముడు అన్నట, ఆ రథికుడి కంటే ఈ సారథే ధైర్యస్తుడిగా ఉన్నట్టున్నాడు. మహావీరుడు ఫల్గుణుడు. వెళ్ళి ఈశాన్యంలో ఉన్నటువంటి శ్మశానం దగ్గరికి వెళ్ళారు. అజ్ఞాతవాస కాలంలో ఆయుధాలు దాచుకున్నటువంటి యొక్క శమీ వృక్షం దగ్గరికి వెళ్ళాట అర్జునుడు. బృహన్నల, ఈ శ్మశానానికి ఎందుకు తీసుకొచ్చావు అన్నాడు. ఒక్క మాట వినవయ్యా, అడు చూడు అన్నాడు. అదే శమీ వృక్షం, దాని మీద బాగా చూడు, శవం ఉందయ్యా అన్నాడు. శవం కాదు అవి. అజ్ఞాతవాస కాలంలో పాండవులు దాచుకున్న ఆయుధాల మూట అది. బాగా చూడు. నాకు శవంలాగానే కనిపిస్తుంది, భయపడకు. అందులో సూర్యకాంతి మణిమయ తేజో విరాజితమైనటువంటి సహస్ర కమల సువర్ణ వికితమైనటువంటి యొక్క అర్జునుని యొక్క గాంధీవ ఉంది. అది తీసుకురా అన్నాడు. అది నీకెందుకు అన్నాడు. నాకెందుకో తర్వాతనయ్యా, అక్కడ యుద్ధానికి వచ్చి కూర్చుంటే మనం ఇక్కడ ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటే జరుగుతుందా? ఎక్కువ చెట్టు అన్నాడు. చూచేవరకల్లా అయ్యో శవమండి. అర్జునుని యొక్క దశనామాలను స్మరించు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్సు, విజయ, కృష్ణ, సవ్యసాతి, ధనంజయ. ఆహా, శతసహస్ర సువర్ణ కమల నిర్మితమైనటువంటి యొక్క ధనస్సుంది ఇక్కడ అన్నాడు. అదే ఆ ధనస్సును తీసుకురా. ఈ ధనస్సు నీకెందుకు? అది అర్జునునిది కదా. అయితే నాకు అర్థమైంది, నువ్వే అర్జునుడు అన్నమాట. నేనే అర్జునుడిని. మరి మిగతా పాండవులు తర్వాత చెప్తానయ్యా. మొదలు అక్కడ యుద్ధం అయిపోతుందంటే మిగతా పాండవులు అంటావేమిటి? ఆ ధనస్సు తీసుకురా. ఈ ధనస్సు అవును, నేను చేసేటువంటి యొక్క యుద్ధంలో బీభత్సకరమైనటువంటి యొక్క యుద్ధానికి నీ మామూలు ధనస్సులు నాకు సరిపోవు.
గాంధీవం అయితేనే సమాధానం చెప్పుతుంది అన్నాయట. గాంధీవాన్ని స్పృశించాడు. ఈనాడే విజయదశమితోని అజ్ఞాతవాసం పూర్తయిపోయిందండి. ధనస్సు తీసుకున్నాడు. ఇక ఇప్పుడు నువ్వు రథం నడుపు, నేను వెనక కూర్చుంటాను. పోతోంది రథం. గొప్పవాడండి. ఉత్తర సారథ్యం కూడా చాలా గొప్పది. తీసుకువెళ్ళినాయట. శంఖారావం చేశాడు. అర్జునుడు భీష్మాచార్యుడు విన్నాయట. ఇది మామూలు